సజీవ సువార్తనాదం, ఇది దేవుని ప్రేమ వాక్యం. సజీవ సువార్తనాదం, ఇది దేవుని ప్రేమ వాక్యం. నశించు ఆత్మల రక్షణ వార్తను చాటి ప్రతి విశ్వాసులను బలపరిచే ప్రభువాక్యం. ఈ సజీవ సువార్తనాదం, ఈ సజీవ సువార్తనాదం. ప్రైజ్ ద లార్డ్. సజీవ సువార్త అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం. దైవజనులు రెవరెండ్ డాక్టర్ గుంటూరు సుందర్రావు గారి వర్తమానాలు మీ జీవితంలో మేలుకరంగా ఉంటాయని భావిస్తున్నాము. ఈ సమయంలో దైవజనుల వర్తమానాన్ని విందాం. ఈ సజీవ సువార్తనాదం. సజీవ సువార్త అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ రక్షణ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాను. దయచేసి ఈ రోజున దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లేఖ నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. దేవుని వాక్యం వినక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతోని మాతో మాట్లాడి అందరితో మాట్లాడి నీ నామ మహిమార్థం మాట్లాడతాను. నన్ను మరుగుపరిచి మీ నామం హెచ్చించుకోండి. యేసుని వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈరోజు నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖనము మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఆమె యేసుని గురించి విని యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టిన బాగుపడింది అనుకుని అన్నాను. ఆ యొక్క వస్త్రపు చెంగు ముట్టిన తర్వాత వెంటనే ఆమె రక్తధార కట్టాను. కనుక కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన యేసు ప్రభు అన్నారు. కనుక ఈ రోజున విశ్వాసమైన కార్యక్రమం, విశ్వాసమైన మాట మీద మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. విశ్వాసం ఎలాగొస్తుందంటే దేవుని మాట వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ దేవుని మాట విని దేవుని మాట మీద లక్ష్యం ఉంచింది. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని మాట వింటారు, కానీ దేవుని మాట మీద లక్ష్యం ఉంచలేరు. దేవుని మాట వింటే దేవుని ఆశీర్వాదం, దేవుని మాట వింటే దీవెన తన హృదయంలో కలిగింది. దేవుని వస్త్రం ముట్టుకుంటే బాగుపడుతుంది అనుకుంది. కనుక వెంటనే తన హృదయంలో విశ్వాసం కలిగింది. విశ్వాసం ద్వారా స్వస్థత. కనుక ఒకప్పుడు నేను దేవుని ఎరిగినప్పుడు, దేవుని ఎరిగిన తర్వాత దేవుని ఎరగకముందు ఫిట్స్ అనే గుర్రపు వాతతో బాధపడుచున్నప్పుడు యేసు ప్రభు మాట విన్నాను. అనేక భక్తులు వచ్చి నాకు ప్రార్థన చేసినప్పుడు దేవుని నన్ను స్వస్థపరిచారు. కనుక దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థన ద్వారా దేవుని నన్ను స్వస్థపరిచారు. విశ్వాసించాను, ప్రభునందు విశ్వాసించాను. ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసించానో అప్పుడు దేవుడు నన్ను ముట్టారు, స్వస్థపరిచారు. నా జీవితంలో గొప్ప మేలు జరిగింది. కనుక విశ్వాసం ద్వారా స్వస్థత దేవుడు నాకు ఇచ్చినారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న అనేక మంది ఉన్నారు. అనారోగ్యస్తులు, ఫిట్స్, గొర్రెపోత, అన్ని రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఈరోజు ఈ క్షణమే ఏ స్థలం ఉన్నప్పుడు కూడా దేవుని విశ్వాసించి దేవుడు మీకు ఆరోగ్యము, శాంతి, సమాధానం ఇచ్చుటకు సమర్థుడు. అదే సమయంలో మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం, ఎప్పుడైతే మన విశ్వాసం దేవుని ప్రభు మంది విశ్వాసించుతామో అప్పుడు రక్షణ నీకు కలుగుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు స్వస్థత పొందావు వెంటనే రక్షణ పొందాలి. ఈ దినాల్లో చాలామంది స్వస్థ పొందుతారు, దేవుని రారు, రక్షణ పొందరు, మారుమనసు పొందరు. వారి జీవితం ఇంకా పాప జీవితం, శాప జీవితం వెనక్కి వెళ్ళిపోతుంటారు. కనుక ఆ రీతిగా కాకుండా ఎప్పుడైతే నువ్వు స్వస్థ పొందావో, ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యం పొందావో అప్పుడు రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, నమ్మి బాస పొంది దేవుని బిడ్డగా నువ్వు సిద్ధపరచబడాలి. కనుక విశ్వాసంలో రక్షణ, విశ్వాసం మొట్టమొదటిగా స్వస్థత, విశ్వాసంలో రక్షణ. కనుక రక్షణగా పాప క్షమాపణ పొందుట, రక్షణ పాపను విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చుట, రక్షణ అనగా నమ్మి బాస పొంది రక్షించబడ్డ, రక్షణ అనగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడు. కనుక నువ్వు రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి. కనుక క్రైస్తవుని చెప్పుకుంటూ దేవుని బిడ్డని చెప్పుకుంటూ దేవుడి గుడికి వెళ్తే ప్రభు మాట వింటూ కూడా ఇంకా రక్షణ పొందకపోతే నీ యొక్క జీవితం, విశ్వాసం వృధా. కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమి రాయబడింది? తన నామందు విశ్వాసించిన వారు దేవుని అగుటకు అధికారం ఇవ్వబడింది. నువ్వు దేవుని పిల్లవాడు అవుతావు విశ్వాసించితే. లేకపోతే దేవుని విశ్వాసించకపోతే ఇంకా లోకంలో ఉంటే పాపంలో ఉన్నట్టే. కనుక యేసు ప్రభుని జీవితంలో ఆశీర్వదించుటకు, నీకు మేలు చేటుకు, తర్వాత నీ రక్షణ కలుగు చేటుకు ఈ లోకానికి వచ్చిన అంచేత బైబిల్ రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో కుమారుని విశ్వాసించువాడే నిత్య జీవం గలవాడు. కుమారుని విశ్వాసించువాడే నిత్య జీవం గలవాడు. యేసు ప్రభునందు మరి విశ్వాసంతో నిత్యరాజ్యం, నిత్య జీవమనగా పరలోక రాజ్యం, నిత్య జీవమనగా దేవుని సన్నిధి, నిత్య జీవమనగా దేవుని ప్రసన్నత. ఆ దేవుని పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. ఆయన వచ్చాడు,
మార్క్స్ 10:17-23 రాయబడింది. ఏమనగా నిత్య జీవమునకు వారసుడు ఒకటి ఏమి చేయాలని యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అయితే ఆయన అన్నారు, యేసుప్రభు అన్నారు, అయితే నీవు ధర్మశాస్త్రాన్ని అవలంబించు, పాపం చేయకు, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, అబద్ధ సాక్ష్యం పలకొద్దని దేవుడు చెప్పాడు. అయితే నీ చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేయడం మానేశాను అని చెప్పాడు. వెంటనే యేసుప్రభు అన్నారు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని అన్నప్పుడు వెంటనే అతను ధనవంతుడు, భాగ్యవంతుడు. అతను ఏం చేస్తాడంటే ముఖం చిన్నపుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దాని మనసు ధనం మీద, లోకం మీద, పాపం మీద ఉంది. ధనం అంటే రకరకాల పాపం చేయొచ్చు, ధనం అంటే రకరకాల వ్యసనాలు అనుభవించవచ్చు. కనుక ధనము పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. ధనం ఇక్కడ విడిచిపెట్టేస్తావు. నువ్వు పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి, నువ్వు క్రైస్తవుడు, దేవుడు నమ్మిన బిడ్డ, ఏదో ఒక సంఘానికి వెళ్తున్నావు, ఏదో ఒక దైవ సేవకుడి దగ్గర నువ్వు ఉన్నావు. కానీ నీ జీవితంలో రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి. ఈ రక్షణ టీవీ ద్వారా, ఈ దేవుని వాక్యం ఉంటున్నా, క్రైస్తవుడా, దేవుని బిడ్డరా, మీ జీవితంలో, నా జీవితం, మన అందరి జీవితంలో రక్షణ అనుభవం రావాలి. కనుక నువ్వు క్రైస్తవుని కానీ రక్షణ లేకపోతే చనిపోతే నీ పరలోక రాజ్యాల్లో. కనుక ధనవంతుడు, యవనస్తుడు, కానీ అతనికి ఆశ ఉంది మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నీకు కూడా ఆశ ఉంది పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే నువ్వు మారుమనసు పొందాలి. ఒక్కటి కొద్దిగా అన్నీ విడిచిపెట్టావు, అన్ని పాపాలు విడిచిపెట్టావు. ఒక్క పాప విషయంలో నువ్వు దేవునికి దూరం పెడుతున్నావు. కనుక నీ జీవితంలో రక్షణ పొందాలి. ఈ రక్షణ టీవీ ద్వారా వింటున్న ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి నీ జీవితాన్ని మార్చుకుంటావా? మూడవదిగా నువ్వు రోమపత్రిక 15:11 విశ్వాసము ద్వారా ఆనందము సమాధానం కలుగుతుంది. విశ్వాసం ద్వారా ఆనందము సమాధానం. ఎప్పుడైతే విశ్వాసయ్యో, నువ్వు రక్షణ పొందావో, మారుమనసు పొందావో, అప్పుడు నీ జీవితంలో ఒక ఆనందం, ఒక రకమైన ఆనందం, ఒక రకమైన సమాధానం నీ జీవితంలో, నీ కుటుంబంలో కలుగుతుంది. సోదరి ప్రేమపూర్వక బ్రతిమాలుతున్నావు, జీవితంలో ఆనందం లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, ఈరోజు ఉన్న స్థలం, ఉన్న పాటున ప్రభా నా జీవితంలో ఆనందం కావాలి, నా జీవితంలో సమాధానం కావాలి, నా జీవితంలో శాంతి లేదయ్యా, నా జీవితంలో ఆనందం లేదయ్యా. ఈరోజు నీ జీవితంలో ఆనందం కలగాలంటే, నీ జీవితంలో శాంతి కలగాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే ఈరోజు ప్రభుని విశ్వాసించుతావా? విశ్వాసం ఉంచావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, అది ఉపవాసం అన్ని చేస్తున్నావు, కానీ జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదయ్యా. అయ్యా, నీ జీవితంలో నెమ్మది కావాలి, నీ జీవితంలో శాంతి కావాలి, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డగా మార్చబడతావా? దేవుని బిడ్డగా దీవించబడతావా? దేవుని బిడ్డగా ఆశీర్వించబడతావా? ఈరోజు ఉన్న పాట ఉన్నస్తున్నా, ప్రభా నా జీవితంలో మీరు నాకు సహాయం కావాలి అని అడిగితే తప్పగా దేవుడు నీకు ఆశీర్వాదం కలుగజేస్తాడు. అంతే ఒకప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చారు. ఆయన పేరు సమాజ మందిర అధికారి. ఒక పెద్ద అధికారి వచ్చి, అయ్యా నా బిడ్డ చనిపోబోతుంది, నా కుమార్తె చనిపోయినది, అయ్యా రండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు అతను యేసు ప్రభు అన్నారు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నీ బిడ్డ అనారోగ్యంతో ఉండొచ్చు, నీ భర్త అనారోగ్యంతో ఉండొచ్చు, నీ బిడ్డలు అనారోగ్యంతో ఉండొచ్చు. నీ విశ్వాసివి, దేవుడు నమ్మిన బిడ్డవి, దేవుడు ఎరిగిన బిడ్డవి. మంచి మీద నీ బిడ్డ ఉంది, భర్త గారిని మంచి మీద ఉన్నారు, ఏదో అనారోగ్యంతో బాధపడుతుంది కుటుంబంలో. కానీ భయపడవద్దు. భయపడితే జీవితంలో ఇంకా అనారోగ్యం ఎక్కువైపోతుంది. భయపడితే జీవితం అశాంతి వస్తుంది. భయం ద్వారా అశాంతి, భయం ద్వారా అనారోగ్యం, భయం ద్వారా కష్ట సమస్యలు ఎదురవుతాయి. కానీ భయం అనేది ఈ లోకంలో చాలా రకరకాల భయాలు ఈ లోకంలో. అంచేత యేసు ప్రభు అన్నారు, భయపడకము, ఇదో సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని యేసు ప్రభు. ఈ రోజున అనారోగ్యంతో భయపడుతున్నావా? అదేంతో బాధపడుతున్నావా? నీ బిడ్డ బలస్థితిలో ఉంది, నీ భర్త బలస్థితిలో ఉన్నాడు, నీ తోబుట్టులు బలస్థితిలో ఉన్నారు, నీ యొక్క బంధువర్గంలో ఎవరో ఒకరు మంచి మీద ఉన్నారు. మరి ఎప్పుడు బాగుపడతావు అనుకుంటున్నావా? కానీ యేసుప్రభు అన్నాడు, నీకు అభయం ఇచ్చారు యేసుప్రభు. అభయం ఇచ్చే దేవుడిని కలిగి ఉండగా నీ విశ్వాసంలో బలపడతావా? విశ్వాసంలో బాధపడకుండా ధైర్యంగా ఉంటావా? అంచేది భయపడకము, దిగులు పడకము, జడేకము, నీకు తోడంటా ఉన్నాడు యెషయా గ్రంథంలో. కనుక నీ జీవితంలో భయాందోళనతో ఉన్నావా? అశాంతితో ఉన్నావా? ఈరోజు దేవుడు నేను బాగు చేయడానికి సమర్థుడు. ఎన్నో వైద్యుల చేత తెప్పలపడ్డది, రక్తస్రావం గల స్త్రీ ఎంత ప్రయోజనం లేకుండా కనుక దేవుని ఎప్పుడు విశ్వాసించావో అప్పుడు దేవుడు ఆమెను బాగు చేస్తాడు. నువ్వు కూడా ఈ స్థలంలో, నువ్వు ఉన్న స్థలంలో దేవుని విశ్వాసించుతావు. విశ్వాసం ఉంచావు, దృఢమైన విశ్వాసం, నిండైన విశ్వాసం, మొండి ధైర్యం ఉండగలిగితే తప్పగా నువ్వు మేలుపొంది తీరుతావు. యేసుక్రీస్తు నేను ఆశీర్వదించి సమర్థించడానికి మరి జీవించే దేవుడు అయినాడు. అదే సమయంలో మత్తయి పత్రిక 5:4-5 విశ్వాసంలో లోకమును జయించినది మన విశ్వాసమే. లోకమును జయించినది
మన విశ్వాసమే. మనం లోకంలో లోకస్తుల మధ్య ఉన్నాం, రకరకాల వ్యక్తుల మధ్యలో మనం ఉన్నాం, రకరకాల పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. కనుక మన వ్యక్తిగత జీవితంలో విశ్వాసములో లోకం జయించగలం. ఎప్పుడైతే విశ్వాసమో, ఎప్పుడైతే దేవుని బిడ్డవో, ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే మారుమనసు పొందావో, ఎప్పుడైతే నమ్మి బాధ్యత పొంది పరలోక రాజ్యం వారసుడేవో, అదే సమయంలో దేవునందు నీవు లోకాన్ని జయించు. లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడం. 1 యోహాను పత్రిక 1:16 రాసి ఉంటుంది. కనుక మన వ్యక్తిగత జీవితంలో లోకాన్ని జయిందమ్మా, పాపాన్ని జయిందమ్మా, శాపాన్ని జయిందమ్మా. నువ్వు విశ్వాసగా ఉంటే, నువ్వు ప్రభుబిడ్డగా ఉంటే లోకాన్ని జయించు. లోకంలో ఉన్నది వ్యభిచారం, దొంగతనము, లంచగొండితనము, లోకంలో శరీరాన్ని పాడు చేసే పాపాలు ఎన్నో ఉన్నాయి లోకంలో. ఆ లోకంలో ఉన్నటన్నిటి నుంచి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, యేసు దగ్గరికి వచ్చావు. వచ్చి నీ విశ్వాస జీవితం కాపాడుకుని మరి క్రీస్తు బిడ్డగా జీవిస్తావా, ప్రభు బిడ్డగా జీవిస్తావా? దేవుని బిడ్డలారా, ఇది నీ కొరకే, ఇది నీ కొరకే, ఇది నీ కొరకే. క్రైస్తవురాల దేవుని ఎరిగిన బిడ్డ, ప్రభు ఎరిగిన బిడ్డ, నీ జీవితంలో విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగించబడతావా? భయపడతావా? ధైర్యంగా ఉంటావా? నెమ్మదిగా ఉంటావా? శాంతిగా ఉంటావా? ఆనందంగా ఉంటావా? నీ లోకంలో జయించినప్పుడే నీ కుటుంబంలో శాంతి, లోకాన్ని జయించినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం, లోకాన్ని జయించినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం. ఈ రోజున యేసు ప్రభుని దేవుడిగా రక్షణగా అంగీకరించి ప్రభువులో బలపడగలవా? విశ్వాసంలో బలపడగలవా? దేవుళ్ళో బలపడగలవా? నీ జీవితం ప్రభు అంచేత అంటాడు అపొస్తలుల 10:43 ఒక మాట రాయబడింది అక్కడ. ఏమైనా ఆయన నామందు విశ్వాసించువాడు పాప క్షమాపణ పొందును. ఆయన నామందు విశ్వాసించువాడు పాప క్షమాపణ పొందుదురు అని రాయబడింది. దేవుని విశ్వాసించావు, పాప క్షమాపణ పొంది అన్నావా? పాప క్షమాపణ పొంది అన్నావా? దావీదు మరి దేవుని విశ్వాసించుండే ఆత్మపూర్ణుడే, మరి దేవుని ఆత్మచేత నింపబడ్డవాడే. దావీదు చేత గొప్ప కార్యాలు జరిగినాయి. కానీ తన విశ్వాసంలో విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి తిరిగి పాపం చేశాడు. ఒక దినాన పాపం చేశాడు, మేడ ఎక్కాడు, కింద చూశాడు, పాపం చేశాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక ఆ యొక్క దావీదు పాపం చేసినప్పుడు ఆత్మపూర్ణుడే, దేవుని బిడ్డే, గిటార్ వాయిస్తూ చక్కగా పాటలు పాడుతూ దేవుని మహింపరిచేవాడే. ఒక దినాన పాపం చేశాడు. ఆ పాపానికి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నేను పాపం చేసి రక్షణ ఆనందం నా యొద్ద తీసివేద్దు, రక్షణ ఆనందం నా యొద్ద తీసుకునేందుకు పరిశుద్ధాత్మ నా యొద్దని తీసివేదు, మళ్ళా తిరిగి నా యందు నూతన హృదయం కలుగు చేయమని పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. విశ్వాసే. ఒక్కొక్కప్పుడు మనం జారిపోతాం, ఒక్కొక్కప్పుడు మనం పడిపోతాం, ఒక్కొక్కప్పుడు అనుకోకుండా కొన్ని పరిస్థితులు ప్రభావాలు మనం ముంచేసి పాపంలో పడేస్తాయి. కనుక బైబిల్ చెప్తుంది, ఆ నామాన్ని విశ్వాసించేవాడు పాప క్షమాపణ కలుగును. అంచేత యేసు ప్రభువారు పాపులు క్షమించుడికి ఈ లోకానికి వచ్చాడు, రోగులు స్వస్థపరచుడికి ఈ లోకానికి వచ్చినాడు. ఈరోజు నీ వ్యక్తిగా జీవితంలో రక్షణ పొందుతావా? ఈ రక్షణ టీవీ ఛానల్ ద్వారా నీ ఇంటి దేవుని మాటలు బట్టి నీ ఇంటిలోకి దేవుని మాటలు వచ్చినాయి, నీ గృహంలోకి దేవుని మాటలు వచ్చినాయి, నీ గదిలోకి దేవుని మాటలు వచ్చినాయి. చెల్లి అదిగో టీవీ దగ్గరికి వచ్చినాయి, భార్యాభర్త ఇద్దరు చూస్తున్నారు, బిడ్డలు చూస్తున్నారు, టీవీ దగ్గరికి వచ్చినాయి, టీవీని వీక్షిస్తున్నా. సోదరా, నేను ప్రేమపూర్వక బ్రతిమాల్చున్నాను. ఒక రక్షణ పొందావా? మారుమనసు పొందావా? నీ వ్యక్తిగత జీవితము ప్రభువుని స్థిరంగా నిలబడు, ప్రభువుని బలంగా నిలబడు, ధైర్యంగా నిలబడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఏది వచ్చినా యేసు నిన్ను ఆదుకోవడానికి సమర్థుడు, యేసు నిన్ను దీవించడానికి సమర్థుడు, యేసు నేను పాప క్షమాపణ కలుగు చేసి నేను పరలోక రాజ్యానికి చేర్చుటకు సమర్థుడైన ఆ జీవం గల దేవుని చేర్చుకుంటావా? సోదరా, నీ జీవితంలో, నీ బ్రతుకులో యేసుని రక్షకుడిగా స్వరక్షకుడు అంగీకరిస్తావా? అంచేది బైబిల్లో 1 యోహాను పత్రిక 1:7-9 వరకులో అక్కడ మనం రాయబడింది, మనం ఇంకనూ పాపము ఒప్పుకునేలా, మనం పాపం చేసిన ఒప్పుకునేలా దేవుడు సమస్త దుర్నీతి నుండి ఆయన రక్తం చేత కడగబడతారు అని బైబిల్లో రాయబడింది. సమస్త దుర్నీతి నుండి దేవుడు మళ్ళీ విడుదల కలిగి చేస్తాడు. సమస్త పాప క్షమాపణ మనం కలిగించేటికి సమర్థుడు. సమస్త దుర్నీతి, రకరకాల దుర్నీతి ఉన్నాయి. నీతి ఒక వైపు ఉంది, దుర్నీతి ఒక వైపు ఉంది. మంచి మనసు ఒక దిక్కుంది, చెడ్డ మనసు ఒక దిక్కుంది. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు దుర్నీతి నుంచి బయటికి రావాలి. ఒకప్పుడు నేను దుర్నీతిలో ఉండేవాడిని, ఒకప్పుడు పాపంలో ఉండేవాడిని, ఒకప్పుడు దేవుని అరిగాను. 1973 ఫిబ్రవరి 12 అర్ధరాత్రికాల సమయంలో హెస్కేల్ గ్రంథం 47:1-12 వరకు దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు నా హృదయం తట్టాడు, దేవుడు నాతో మాట్లాడాను. ఆ దినాన్ని దేవుడికి నా హృదయం ఇచ్చాను, పాపక్షమాపణ పొందాను. యేసు ప్రభు నన్ను బాగు చేశాడు. ఫిట్స్, గురపవాతతో బాధపడుతున్నా నన్ను దేవుడు రక్షించాడు, స్వస్థిచ్చాడు, నాకు పాప క్షమాపణ కలిగజేశాడు. నేను అనాథగా ఉన్న పరిస్థితిలో మా అన్నయ్య గారు సమయాల భాస్కర్ రావు గారు, ఆయన అనేక మంది భక్తులను తీసుకొచ్చి నా మంచి చుట్టూ ప్రార్థన చేయించారు. తదుపరి జీజే బెన్ని గారు ఆయన కాకినాడ ఉన్నారు,
ఆయన అనేక మంది భక్తులు తీసుకొచ్చి నా మంచం చుట్టూ ప్రార్థన చేయించారు. ఆ సమయంలో దేవుడు నాకు దర్శనం, హాస్పిటల్ని పడి ఉన్నాను, 21 రోజు హాస్పిటల్లో ఉన్నాను. 3 దినాలు పోయిన తర్వాత 4 దినాలు పోయిన తర్వాత యేసు ప్రభు నాకు దర్శనం ఇచ్చారు. కుమారుడు, నేను స్వస్థపరచబోతున్నాను, నువ్వు ధైర్యంగా నాకు దర్శనం ఇచ్చారు. నా జీవితంలో యేసు ప్రభు నన్ను ముట్టారు, తాకారు, దైవ దర్శనం పొందాను. నా శరీరం మంచం మీద ఉంది, నా ఆత్మ పరలోకంలో వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ప్రభు వారు, బాబు నువ్వు స్వస్థపరచబడ్డావు, వెళ్ళిపోమని ఆత్మను తీసుకొచ్చి కట్టెలో వదిలేసి చనిపోయిన పరిస్థితిలో డాక్టర్ గారు చెప్పారు నువ్వు చనిపోతావు, ఇటు బ్రతకడని చెప్పారు. డాక్టర్కి అసాధ్యమనేది దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యం. అసాధ్యమని దేవుడు సుసాధ్యం చేయగలడు. నీ జీవితంలో అసాధ్యమైన పరిస్థితిలో ఉన్న దేవుడిని బాగు చేశాడు, దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుడు మారుమనసు ఇచ్చాడు, పశ్చాత్తాపం కలిగి చేశాడు. యేసు ప్రభు నన్ను జీవించాడు. కనుక ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను. సజీవుడిగా ఉండి మీ మధ్యలో మరి దేవుని వాక్యం చెప్పుటకు దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చాడు దేవుడు. కనుక నా వ్యక్తిగత జీవితంలో ఆయన నాకు కనిపించి మాట్లాడి దీవించి స్వస్థపరిచిన దేవుడు. నా వ్యక్తిగత పాపములు ఆయన ప్రశస్తమైన రక్తంలో కడిగి శుద్ధి చేసిన దేవుడు. యేసుక్రీస్తు రక్తము నన్ను శుద్ధి చేసింది. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది. యెషయా గ్రంథము 53 అధ్యాయంలో రాయబడిన రీతిగా ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం చేత పాప క్షమాపణ కలిగినది. అన్ని నామల కంటే పై నామము యేసు నామం. ఈ నామం తప్పించి మరి ఏ నామం రక్షణ కలిగదు. సోదరుడా, గొర్రెలకు, ఎడ్లకు, మేకల యొక్క రక్తం వల్ల పాప క్షమాపణ కలిగేది. పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారానే ప్రతి విధ పాప క్షమాపణ కలుగుటకు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చి మనల్ని పాప క్షమాపణ కలుగు చేసి, రక్తం చిందించి పాప క్షమాపణ కలుగు చేసి మనకి స్వస్థాలు గురించిన జీవముగల దేవుడు. అదే సజీవ సువార్త, అదే సజీవ సువార్త. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన సుబోధ ఇప్పుడు కూడా నిలిచి ఉన్నాయి. ఆయన చేసిన అద్భుతాలు ఈ రోజున కూడా దేవుడు చేస్తున్నారు, తన ఆత్మ ద్వారా అనేకులకు చేస్తున్నారు. అదే సజీవ సువార్త. సోదరి ఈ సజీవైన సువార్త అనే కార్యక్రమం అంటే నీవు నీ జీవితంలో ప్రభు దగ్గరికి వస్తావా? యేసు తప్పగా నేను బాగు చేయటకు, నేను క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన సిద్ధమైన మనస్సు గలవాడు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా సిద్ధంగా రక్షణకి సిద్ధంగా లేవా? రక్షణ పొంది పడిపోయావా? యవనస్తురాల మధ్యవయస్కురాలు నీవు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఇంకను శాపస్థితిలో ఉంటే ఈరోజు ప్రభు నన్ను క్షమించమని అడుగుతావా? నేను ఒకప్పుడు ఉద్యోగం చేశా, జనరల్ హాస్పిటల్, కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉద్యోగం చేశా. కానీ ఒక 50 పైసలు అంచం తీసుకోకుండా ఉద్యోగం చేశాను. 25 సంవత్సరాలు ఒకే డిపార్ట్మెంట్లో, కార్డియాలజీ డిపార్ట్మెంట్ రికార్డ్ టెస్టింగ్ పనిచేసిన జనరల్ హాస్పిటల్లో. నేను పనిచేసిన స్థలంలో నా సాక్షి నిలబెట్టుకున్నాను. నేను పనిచేసే స్థలంలో నేను సాక్షి నిలబెట్టుకున్నాను. నేను చేస్తున్న ఉద్యోగంలో నా సాక్షి నిలబెట్టుకున్నాను. నేను ఉన్న గ్రామంలో నా సాక్షి నిలబెట్టుకున్నాను. సోదర, నీవు కూడా ఈ యొక్క రక్షణ టీవీ ద్వారా దేవుని మాట వింటుంది. నీవు కూడా దయచేసి గమనించు. ఈ రోజున ఒక ఉద్యోగస్తుడు అయి ఉన్నావు. ఒకవేళ ఇంకా పాపం చేస్తున్నావా, లంచ్ గుండిగా ఉన్నావా, లేకపోతే ఏ రకాల పరిస్థితుల్లో ఉన్నావా, ఒక ఉద్యోగం చేస్తూ నమ్మకంగా పనిచేయగలుగుతున్నావా, గవర్నమెంట్గా నమ్మకంగా, లేకపోతే ఈ చుట్టుపక్కల వారికి నమ్మకంగా, నీ పేటలో, నీ గ్రామంలో, నీ యొక్క పల్లెలో, నీ యొక్క ఉద్యోగంలో నమ్మకంగా ఉంటున్నావా? సోదర, నేను ప్రాంపరిగా బ్రతిమాలుతున్నా. ఉద్యోగస్తులారా, నీ జీవితంలో మనసును మార్చుకుని పరిశుద్ధపరిచి, ఏ విధంగా ఉద్యోగాలు ఉన్నప్పుడు దేవుడు నన్ను క్షమించి దీవించాడో ఆ రీతిగా నిన్ను కూడా క్షమించి దీవించి ఆశీర్దించేటకు సమర్థుడు. కనుక నీ జీవితంలో ప్రభువు కావాలి, నీకు దేవుడు కావాలి, యేసు కావాలి. నువ్వు ప్రభు నమ్ముకున్నావు, క్రైస్తుడే. కానీ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర నీవు సాక్ష్యం నిలబెట్టుకుంటున్నావా? నువ్వు విశ్వాసవే, దేవుని అడిగిన బిడ్డవే, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని సందికి వెళ్తున్నావు, మంచి మాటలు వింటున్నావు. కానీ రక్షణ ఉందని చలమణైపోతున్నావా? రక్షణ కలిగిన నమ్ముతున్నావా? రక్షణ కలిగిన అనుకుంటున్నావా? నీ జీవితంలో రక్షణ లేకపోతే, ఇక రక్షణ పొంది పడిపోయి ఉంటే ఈరోజు ప్రభా నేను పాపి నొప్పుకుంటావా? కనుక నువ్వు పాపి నొప్పుకుంటే తప్పగా దేవుడు క్షమించుట, ఆయన బైబిల్ రాయబడింది కీర్తన భాగంలో, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. యేసు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అటు జీవమగల దేవుని హృదయంలో చేర్చుకోగలవా? ఈ సజీవ సువార్తనే ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క సమయంలో నీ జీవితం ప్రభుకిస్తావా? తమ్ముడు, చెల్లి, అక్క, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నేను నమస్కరించి ప్రేమపూర్వక బ్రతిమాలుచున్నా. నువ్వు ఏదైనప్పుడు ఎక్కడున్నప్పుడు కూడా ప్రభు నీకు తప్పగా మేలు చేస్తాడు. లేవలేని స్థితిలో ఉన్నా, నడవలేని స్థితిలో ఉన్నా, రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు ఎంత వేదనతో, ఎంత బాధతో, ఎంత దుఃఖంతో ఉన్నదో. అందరూ అసహించుకుంటూ ఉండొచ్చు, భర్త అసహించుకుంటూ ఉండొచ్చు, బిడ్డలు అసహించుకుంటూ ఉండొచ్చు, గురువారు అసహించుకుంటూ ఉండొచ్చు,
ఏ పరిస్థితిలో 12 సంవత్సరాల మధ్య ఒకే రకం జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి విశ్వాసం ఉంచింది. విశ్వాసం. తల్లి, తమ్ముడి, సోదరి, సోదరుడా, నీ జీవితంలో ఎటువంటి రకమైన బలస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి బలస్థితి, ఎటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసుని స్వస్థపరచుటకు సమర్థుడు, యేసుని బాగుచేటుకు సమర్థుడు, యేసుని కన్నీరు తుడుటకు సమర్థుడు. యేసుని కన్నీరు తుడిచి, నీ బాష్పములను తుడిచి ఒక రోజున ఆనందము, సంతోషం అనుగ్రహించే దేవుడు నీకుండగా ఎందుకు భయపడతావు? ఎందుకు బాధపడతావు? ఎందుకు ఆధారపడతావు? ఎందుకు అశాంతితో ఉంటావు? ఎందుకు సంతోషం లేకుంటావు? క్రైస్తవుడే, దేవుడు నమ్మిన బిడ్డ, ప్రభువు నమ్మిన బిడ్డే, నీ వ్యక్తిగత జీవితంలో శాంతి లేదా? ఉన్న పట్టణం, ఉన్న స్థలంలో నేను ప్రాంపూర్గా బతిమచ్చిన ఒక తమ్ముడిగా, ఒక అన్నగారిగా, ఒక దైవజనుడిగా, ఒక సోదరుడిగా, ఒక తోబుట్టుగా, ఒక యాజకుడిగా నేను ప్రాంపూర్గా బ్రతిమాలుచున్నా. సోదరి, సోదరుడా, నీ జీవితం ప్రభుకిస్తావా? ప్రభుకిస్తావా? యవనస్తురాలా, యవనస్తుడా, నీ జీవితం ప్రభుకిస్తావా? అమ్మ, బలహీన స్థితిలో ఉన్న తల్లి, నీ జీవితం దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నావా? ఈ మధ్యకాలంలో మొన్నటి వరకు చాలా ఆరోగ్యంతో ఉన్నావు. ఈ రోజు గత 4 దినాల నుంచి, గత వారం దినాలు బట్టి, గత 2 సంవత్సరాల నుంచి ఎంతో బలహీన స్థితిలో ఉన్నావు. ఎవరు బాగు చేయగలరు, ఎవరు ఏం చేయగలరని అనేక వైద్యులు తిప్పబడుతున్నావా? సజీవుడని దేవుడు నీ దగ్గర ఉన్నాడు. సజీవమైన సువార్త వింటున్నావు. జీవము గల దేవుని సువార్త అనగా యేసే సువార్త, యేసే సువార్త, ప్రభువే సువార్త. ప్రభుని స్వతంత్రక్షకుడు దేవుడిగాను హృదయంలో స్వీకరిస్తే తప్పగా దేవుడు నీకు మేలు చేస్తాడు. స్వీకరించావు, ప్రభు బిడ్డవే, దేవుని బిడ్డవే. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధ, ఈ బలహీనత ద్వారా, ఈ అనారోగ్యం ద్వారా ఎన్నో బలహీనత. డాక్టర్ గారు చెప్పారు, నువ్వు ప్రతిరోజు 3 గార్డెన్ మాత్రలు వేసుకోవాలి, గార్డెన్ మాత్రలు వేసుకుంటే కానీ జబ్బు తగ్గదని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి అన్నాను. అలాగైతే నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే, ఏ దేవుడితో నమ్ముకున్నావు ఆ దేవుడి మధ్య నువ్వు విశ్వాసించు. నీకు జబ్బున్నది నీ మనసులో రానివ్వక ఈ దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యిస్తాడు అని చెప్పారు. ఆ దినాల్లో నేను మాత్రలు వేసుకోకుండా వారానికి 3 రోజులు ఉపవాసం ఉండేవాడిని. నా మిస్సెస్ అనేది, బాబు 3 రోజులు ఉపవాసం ఉండద్దు, ఒక రోజు ఉండి బాబు అనేది. అలా కాదు, 3 రోజులు, వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటాను అని ఉదయం నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేవాడిని. డ్యూటీకి వెళ్ళేవాడిని, 8 గంటలకు డ్యూటీకి వచ్చేవాడిని, డ్యూటీకి వెళ్ళేవాడిని. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల వరకు ఉపవాసం ఉంటూ ఉండేవాడిని. కనుక సోదరి, సోదరు, నా ఉపవాస ప్రార్థన నన్ను స్వస్థపరిచింది. నా ప్రార్థన నన్ను స్వస్థపరిచింది. నిన్ను కూడా నీ దేవుడు నేను స్వస్థపరచుటకు సమర్థుడు. ప్రార్థనా శక్తి పొందుతావా? విశ్వాసంలో బలంగా ఉండగలవా? విశ్వాసంలో బలంగా ఉంటే తప్పగా దేవుడు నీకు మేలు చేస్తాడు. విశ్వాసంలో దేవుడు నమ్మిన బిడ్డే, ప్రభు ఎరిగిన బిడ్డే. ఆయన నువ్వు విశ్వాసంలో జారిపోతున్నావు, ప్రభువులో జారిపోతున్నావు, విశ్వాసం దిగజారిపోతున్నావు. జారిపోవడం కాదు, దిగజారిపోతున్నావు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసంలో దిగజారిపోకుండా, విశ్వాసంలో బలంగా అంటూ, ప్రభువులో బలంగా అంటూ ప్రభువులో సాగగలవా? తప్పగా దేవుడు నీకు మేలు చేయటకు సమర్థుడు. ఈ వాక్యం విన్నా సోదరి, సోదరుడా, నేను ఈ రోజున విశ్వాసం గురించి మాట్లాడి ఉన్నాను, విశ్వాసం గురించి నీతో సంభాషణ చేస్తున్నాను. నువ్వు టీవీ దగ్గర కూర్చుని దేవుని మాటలు ఉండొచ్చు, కనుక నీ కుర్చీలోని కూర్చుని ఎక్కడ దిక్కని కూర్చుని నువ్వు దేవుని మాటలు వింటూ ఉండొచ్చు. కానీ ఇప్పుడే ఉన్న పట్టణం, ఉన్న స్థలంలో, దేవా నాకు ఆరోగ్యం ఇవ్వండి, యేసు నాకు మేలు చేయండి అడిగితే తప్పగా దేవుడు నీకు మేలు చేస్తాడు, ఆరోగ్యిస్తాడు. నీ విశ్వాసం బలపరుస్తూ నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దయచేసి గమనించి ఈ మాటలు విని, ఇదే సజీవ సువార్త, ఈ సజీవ సువార్త మాటలు విని నీవు మేలు పొందగలవు, దీవించబడగలవు, ఆశీర్దించబడగలవు. దయచేసి ఎక్కడున్నా అక్కడ నీవు కళ్ళు మూసుకుంటే నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. సకల ఆశీర్వాదం కారణభూతుడైన దేవా, యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకునిచ్చిన గత కాలమంతా కాచి కాపాడి ఈ రీతిగా తండ్రి ఈరోజు నీ మాట వినుటకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రక్షణ టీవీ ద్వారా ప్రభా ప్రేక్షకులు అనేక మంది చూశారు, విన్నారు. కనుక వినే ప్రతి వారి హృదయంలో విశ్వాసము నిరీక్షణ కలుగు చేయండి, దర్శించండి, దీవించండి. ఎవరైతే బలహీనో ఈ సమయంలో ఎవరైతే బలహీనారో యేసుక్రీస్తు నామములో స్వస్థత అనుగ్రహించబడిన గాక. The power of Lord Jesus Christ, I command it, I bind it, loose right now. యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచుమా తండ్రి. రక్తం చేత శుద్ధి చేసి దర్శించి తండ్రి మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు మేలు చేయండి, ఆశీర్వదించండి. ఇంకనూ పాపక్షమాలు పొందిన వారు ఎవరంటే ఇప్పుడే పాపక్షమాలు పొందుటకు సాధించండి. ఎవరైనా ఇంకనూ అనారోగ్యంతో ఉంటే ఇప్పుడే వారికి హృదయంలో విశ్వాసం జనింపచేయండి, విశ్వాసం జనింపచేసి వారికి ధైర్యం పుట్టింపు చేయండి. ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటూ జీవితంలో నిరాశ నిస్పృహలున్న సోదరులకి ధైర్యము, నెమ్మది, సహనము, ఓర్పు దాచేయండి.
దీవించి బలపరచండి. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీ ఆత్మచేత సంధించి మేలు చేసి నిండైన విశ్వాసులుగా ప్రతి ఒక్కరిని బలపరుస్తారని ఈ దీని ప్రార్థన అన్ని జవాబు చేస్తారని ఈ రక్షణ టీవీ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో బిడ్డలు అనేకులు విన్నారు, చూశారు. ప్రతి ఒక్కరిని దర్శించండి, మేలు చేయండి, దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పణ చేసుకునిచున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నారు. ఈ యొక్క అవకాశం కలిగేసిన రక్షణ టీవీ వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రాబోయే దినాల్లో రక్షణ టీవీ ప్రోగ్రామ్స్ ఇంకనూ అనేకమైన మీతో మాట్లాడటకు నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ప్రతి సోమవారము సాయంకాలం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు రక్షణ టీవీలో ఇదే సమయంలో ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి మీరందరూ ఆశీర్వదించబడతారని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మీరు బ్రతమర్చి మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్. బలపరిచే ప్రభువాక్యం ఈ సజీవ సువార్తనాదం, ఈ సజీవ సువార్తనాదం.